మహా ఉన్నతుడైనటువంటి దేవుడా, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఆరాధనా క్రమాన్ని ప్రారంభించుకునటానికి మీరు చూపినటువంటి గొప్ప కృప కొరకై, నీ కనికరం కొరకై, నీ ప్రేమ కొరకై లెక్కలేనన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజెప్పుకుంటూ ఉన్నాం. ప్రారంభించినది మొదలుకొని ఇప్పటి వరకు ఈ పాటల క్రమం అంతట్లో మీ సన్నిధిని, మీ కృపను, మీ క్షేమాన్ని నాతో మాతో ఉంచి మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందారు. మీకు వందనాలు, మీ స్తుతులు 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 స్తోత్రాలు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది బిడ్డల కొరకే మీకు వందనాలు. రావాల్సినటువంటి అనేక మంది బిడ్డలను బట్టి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. అటు బిడ్డలను త్వరపెట్టండి, మీ సన్నిధికి నడిపించమని, వారి ద్వారా మా ద్వారా ఈ యొక్క ఆరాధన క్రమం ద్వారా మీరు మాత్రమే మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. ఇదేనా సేవకుడైనటువంటి నేను మీ మాటలను ప్రభా నీ సన్నిధిలో మీ బిడ్డలకు ప్రకటిస్తుండగా మీ ఆత్మ చేత నన్ను నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు వినటానికి కావలసినటువంటి వేగిరపాటినటువంటి జ్ఞానమును, తెలివిని, ఆత్మను, ప్రార్థన సిద్ధపాటును బిడ్డలందరికీ దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకొనమని యేసయ్య పుణ్య నామమున ఈ మనులు నీవు అద్వినీయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుడి వచ్చినటువంటి చిన్నలకును పెద్దలకును ప్రతి ఒక్కొక్కరికి ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభములు నేను మీకు తెలియజెప్పుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మౌని ఇక అందరూ ఎటు చూడొద్దు, మాట్లాడొద్దు. శ్రద్ధగా దేవుని మాటలను ఆలకిద్దాం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ధ్యాన పాఠముగా ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధ లేఖన భాగముల నుండి కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము ప్రారంభము నుండి 2 వచన భాగములలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవా, ఏంటమ్మా 103వ అధ్యాయం, క్షమించండి, 103వ అధ్యాయము ప్రారంభము నుండి 2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు అనే పేరు కలిగినటువంటి భక్తుడు చెబుతూ ఉన్నటువంటి మాట, సన్నుతించుము, సన్నుతించుము, మరువకుము అని దావీదు అనేటువంటి భక్తుడు చెప్తా ఉన్నాడు. ఎవరితోటి ఈ మాట చెబుతూ ఉన్నాడంటే తన ప్రాణముతోటి, తన ఆంతర్యమున ఉన్నటువంటి సమస్తము అనేటువంటిది ఏదైతే ఉందో దాంతో చెబుతా ఉన్నాడు. ఈ ఆంతర్యము అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. అంత ప్రమాదకరమైనటువంటి దానితోటి దావీదు భక్తుడు చెబుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఏమని చెప్తా ఉన్నాడు, యెహోవాను సన్నిధించుము,
అసలు యెహోవాను కాదు, ఆయన నామమునే సన్నతించుము, దీన్ని మరువకుము అని చెప్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇన్నిసార్లు తన ఆంతర్యం కావచ్చు, తన ప్రాణం కావచ్చు, ఇన్నిసార్లు మరీ చెప్తూ ఉన్నాడు. 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. ఎవరికి చెప్తాం మనం? మాట విననటువంటి వానికి చెప్తాం. విన్నట్టుగానే ఉంటూ వినకుండా ఉండేటువంటి పిల్లలకు మరీ చెబుతాం. అయితే చూడండి, ఇక్కడ దావీదు కూడా తన ప్రాణముతోటి, తన ఆంతర్యంతో చెబుతా ఉన్నాడు. సన్నతించు, యెహోవాను సన్నతించు, అసలు ఆయన నామాన్ని సన్నతించు అని చెబుతా ఉన్నాడు. ఎందుకు ఇన్నిసార్లు తన ఆంతర్యంతో దావీదు చెప్పాడంటే, మనుషుని యొక్క ఆంతర్యం చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటాం, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది మనుషుని యొక్క ఆంతర్యం. ఇప్పుడు పరమానందయ్య గారు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చాడు. మనిషి ఇక్కడే ఉంటాడు, కానీ తన ఆంతర్యం ఒక్కోసారి ఏం చేస్తుందంటే, ఆయననే కాదు ఎవరైనా సరే, నేను అక్కడి నుంచి వచ్చాను, అది ఒకటి మర్చిపోయి వచ్చాను, అది అసలు అక్కడ ఉందో లేదో ఎవరైనా తీశారో పోయిందో అని చెప్పి ఈ ఆంతర్యం అనేది అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఆలయంలో కూర్చుంటారు, కానీ కొంత మాంసం కొనుక్కొచ్చి ఇంటికాడ పెట్టి వచ్చాను, అది మర్చిపోయి పైన పెట్టకుండా వచ్చేసాను, కుక్కలేమన్నా లాక్కెళ్ళలేదా, ఉందా లేదా అనే ప్రాణం అంతా అక్కడే ఉంటుంది. ఇట్లా రకరకాలుగా మనుషుని యొక్క ఆంతర్యం చాలా ఫాస్ట్గా, దానికి మించి ప్రయాణం స్పీడ్గా చేసేది ఏది కూడా లేనే లేదు, ఈ సృష్టిలోనే లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్నట్టుగానే మనిషి ఇక్కడ ఉంటాం, ఆంతర్యం మాత్రం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేని కొరకు నువ్వు ఇక్కడ కూర్చున్నావో దాన్ని ఎంత చెప్పినా అది మనిషి హృదయంలోనికి ఎక్కదో, అదిగో మర్చిపోతాడంట. అందుకని ఇక్కడ దావీదు అనేటువంటి భక్తుడు తన ఆంతర్యమున ఉన్నటువంటి సమస్తమా, నా అంతరంగమున ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెబుతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చెప్పి చివరిగా దావీదు అనేటువంటి భక్తుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా మనం, నువ్వు అడి తిరుగుతావు ఇడి తిరుగుతావు, అట్లా వెళ్ళిపోతావు, అంత స్పీడ్గా వెళ్తావు, ఇట్లా వెళ్ళి చాలా మర్చిపోతావు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఉపకారములలో, ఉపకారం కాదు అక్కడ, ఉపకారములలో ఆయన చాలా ఉపకారాలు చేసేటువంటి దేవుడు. 1 కాదు 2 కాదు, అసలు నేను చెప్పాలంటే ప్రతి నిమిషం దేవుడు మనుషునికి ఉపకారము ఎనర్చేవాడే, చేసేవాడే. ఆమేన్. హల్లెలూయా. అసలు మనం పీల్చుకునే గాలి ఎక్కడిది? ఏదన్నా చేను దున్ని బాగా దాన్ని చక్కగా దున్ని విత్తనాలు పెట్టి
పంటలు పండిస్తే వాటి నుంచి ఏమన్నా గాలి వస్తుంది, ఆ గాలి మనం ఏమైనా పీల్చుకుంటామా? ఎవరు ఇస్తున్నారు? ప్రతి నిమిషం ఒక్క 2-3 నిమిషాలు గాలి పీల్చకుండా ఉంటే, ముక్కు నోరు మోసుకుంటే ఇక అంతే సంగతులు. మరి ఎవరు ఇస్తున్నారు ఇది? ఉచితంగా ప్రతి నిమిషం దేవుడు మానవ మాత్రమైనటువంటి మనకు ఏం చేస్తున్నాడు? ఆయన ఉపకారం చేత ఇస్తూ ఉన్నాడు. అదే కాదు, ఇంక అనేకమైనటువంటి వాటిని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సూర్యుడికి ఎప్పుడు చెప్పాడో పగలే రమ్మంటే పగలే వస్తున్నాడు, సాయంత్రానికి వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ అన్ని పనులు కాదు, సూర్యుడు పగలు వస్తున్నాడు, ఉదయాన్నే సాయంత్రానికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు చెప్పారు ఇట్లా చేయమని? సూర్యుడికి దేవుడు చెప్పాడా? అమ్మా నిజమేనా? దేవుడే చెప్పాడా? దేవుడు చెప్పాడు కాబట్టి సరే. సూర్యుడు ఆగిపోయాడు అనుకోండి, రాకుండా ఏమవుతుంది అసలు? ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు చూసారా, 10 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటాడు ఆ పిల్లోడు? సరే, మనకు అర్థం అవటం కోసం చెప్పుకుందాం. తిరిగేది భూమేలే, భూమి తిరిగినప్పుడు సూర్యుడు కనపడతాడు కదా, రైటే. ఒక 10 ఏళ్ళు కానీ సూర్యుడు రాలేదనుకోండి, ఆ పిల్లోడు ఎంత ఉన్నాడు అంతే ఉంటాడు, ఇక అంతే, ఇక పెరగడం. ఒక గడ్డి మొక్క కానీ ఏది కూడా భూమి మీద పైకి పెరగదు. మనిషి కూడా పెరగడం. ఆమేన్. అంటే ఎంత ఉపకారాన్ని దేవుడు మానవ మాత్రమైనటువంటి మనకు చేస్తూ ఉన్నాడు, ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దావీదు అనేటువంటి భక్తుడు తన ఆంతర్యంతో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన ఉపకారములు చేసేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఊరికినే చెప్పేట్లా దావీదు, దేవుడు తన సహాయ సహకారముల చేత అనేక పర్యాయములు దావీదుకి ఉపకారము చేసినటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. ఉపకారములు అంటే చాలా ఉన్నాయి. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు నిక్షిప్తమైనటువంటి ఉపకారములను దేవుడు దావీదు జీవితంలో చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమిటండి చూడండి ప్రియ దేవుళ్ళారా, అందుకనే ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరవద్దని దావీదు తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, చాలా పర్యాయాలు దేవుడు తనదైనటువంటి శైలిలో దావీదుకి ఉపకారములు చేశాడు. వాటన్నిటిని గురించి చెప్పడానికి ఇప్పుడు సమయం చాలదు, కానీ దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక ఉపకారమును గురించి మీకు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చూడండి, అదే కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము, అదే కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం సగ భాగం నుండి మనం చదువుకుందాం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మనిషి తలుచుకుంటే ఎక్కలేనటువంటి కొండలు కానీ, గట్టులు కానీ, పర్వతాలు కానీ భూమి మీద లేవు. కానీ ఇక్కడ దావీదు చెప్తూ ఉన్న ప్రార్థన చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు.
ఎటువంటి సమయంలో ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మొదటి వచనం అదే రెండో వచనం ప్రారంభం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెడుచున్నాను. లేదంటే ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎప్పుడు చేశాడు ఈయన ప్రార్థన అంటే ఆయన ప్రాణం అంట తలనిల్లిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. ఎంతగా ఆయన ప్రాణం తలడిల్లిందంటే ఒక మనిషిని తీసుకెళ్ళి భూమికి అడుగును పెట్టామనుకోండి, ఎట్లా ఉంటుంది ఆ మనిషికి? అల్లాడిపోతాడు, ప్రాణం తలడిల్లిపోద్ది. అంత బాధ వచ్చిందంటే ఈయనకి. మరి దేని విషయమో ఆమేన్. ఎందుకు వచ్చిందో ఏంటండి? వచ్చింది మొత్తానికి అంతా తలడిల్లిపోయింది ఆయన ప్రాణం. ఆమేన్. ఇంతకీ ఎందుకు అంత బాధ వచ్చిందంటే అసలు దావీదు చేసే పని ఏంటి? గొర్రెల కాపరి, మందల, తన తండ్రి మందలకు కాపరి. ఈ కాపరిగా ఉన్నటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటే రోజు తన మందలను దొలుకొని వెళ్తా ఉన్నాడు అడవికి. అయితే ఆ అడవిలో చిన్న చిన్న పర్వతాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. ప్రియ దేవులారా, ఈయన రోజు తోలికెళ్తున్నాడు. ఈయనతో పాటు ఇంకా కొంతమంది కాపర్లు, వాళ్ళకు కూడా మందలు ఉన్నాయి. ఇట్లా చాలా మంది తోలుకొని వెళ్తున్నారు. తోలుకెళ్ళి ఆ పర్వతాల పైన, ఆ కొండల పైన వాటిని ఏం చేస్తున్నారంటే మేపుకొని మరలా ఇంటికి తోలుకొని వచ్చేస్తున్నారు. అయితే ఆ అడవిలో ఒక ఎత్తైనటువంటి కొండ ఉంటుంది, బాగా ఎత్తైనటువంటి కొండ. ఇంటి దగ్గర ఎన్నింటికి ఉప్పు తీస్తారు? ఇంటిని మహా అయితే 10 గంటలకు ఉప్పు తీస్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఎంత అవుతుంది? 11 అవుతుంది. 11 కాడ నుంచి ఆ ఎత్తైనటువంటి గట్టు మీదకి మేపడానికి ఎక్కించారనుకోండి, సగానికి వెళ్ళేసరికి ఎంత అవుతుంది? టైం 12 అవుతుంది. 12 అయితే ఆ మందలకి ఏమవుతుంది? దాహం అవుతుంది. వాటికి దాహం వేసినా కానీ ఇంకా పైన మంచి మేత ఉందని చెప్పి పైకి తోలికెళ్ళారు అనుకోండి, ఏమవుతాయి? చస్తాయి అంతే. సగానికి వెళ్ళేసరికి వాటికి దాహం వేస్తుంది. మరలా వాటిని దింపుకొని ఏ లోయలోనో చెరువులోనో ఎక్కడో సాట మళ్ళీ కొంచెం నీళ్లు పెట్టుకొని మరలా పైకి ఎక్కిస్తా ఉంటారు. మరలా సగానికి వెళ్ళేసరికి ఏమవుతుంది? చీకటి పడిపోతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇంటికి తోలుకు వచ్చేస్తారు. ఇది రోజు వీళ్ళ పని. కాపర్లు అందరూ వెళ్తా ఉన్నారు, కానీ ఆ ఎత్తైన కొండపైకి ఎవరు వారి యొక్క మందలను ఎక్కించలేకపోతా ఉన్నారు. ఎందుకని? సమయం చాలట్లా. ఎవరు మందలు అక్కడికి వెళ్ళకపోవడం చేత అక్కడ ఏముంది? మంచి ఆహారం ఉంది ఆ మందలకి. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే మంచి మేలైనటువంటి ఆహారం ఉంది. ఈ కింద ఎక్కడ కూడా అటువంటి ఆహారం లేదు. ఇది ఎవరు చూశారంటే అందరూ చూస్తున్నారు, కానీ దావీదు కూడా చూశాడు. దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. నేనుగా ఈ మందలను పైకి తోలుకెళ్తే వాటికి ప్రాణానికి ప్రమాదం. అయితే నేను ఒక దేవుణ్ణి నమ్మాను, ఆ దేవునికైతే ఇది సాధ్యమే అని అనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్మినటువంటి దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేనే లేదు. నా మందలను, నా మందలతో పాటుగా నన్ను కూడా నేను ప్రతిరోజు, నేనే కాదు నాతో ఉన్నటువంటి ఏ కాపర్లు వారి మందలు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ పైకి నన్ను, నా మందలను ఎక్కించగలడు అనే ఒక మంచి ఆలోచన ఆయనకు వచ్చేసింది. రోజు చూస్తున్నాడు, ప్రాణం తలడిల్లిపోతా ఉంది.
అయితే ఆయన ఒక రోజున ఏం చేశాడండి? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమో. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడేగా చదువుకున్నా, నీవు నాకు కేడము, నాకు ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట, ఇవన్నీ చదువుకున్నాం. ఇక్కడ కూడా దావీదు ఏమంటాడంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎందుకు ఎక్కించమని చెప్తా ఉన్నాడంటే, ఆయనే నాకు ఆశ్రయము, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిజముగా నాకు ఆశ్రయము అని ఎవరైతే నమ్ముతారో వారికి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుని చేతిలో పెడతారు. నేను మొన్న చిట్టుబాబు గారికి ఒక 700 ఇవ్వాల్సి వచ్చి రేత్రి ఇచ్చేసా. విన్నారండి? ఇచ్చేసి తెల్లారి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. సరే, ఆయన నేను ఇద్దరం వెళ్ళాం. ఇద్దరం వెళితే వెళ్ళిన తర్వాత ఒక 2 మౌతులు పట్టుకెళ్ళాం. ఈ 2 మౌతులు పిల్లలందరూ కలిసి పాడాలంటే మరి ఒకటే ఉంటుంది, చాలట్లేదు. ఇంకో 2, 3 ఉంటే వాళ్ళు కూడా పాడటానికి చక్కగా ఉంటుంది ఆరాధన. వాళ్ళు కొంచెం ఆరాధనలో అభివృద్ధి అవుతారని చెప్పి 2 స్పీకర్లు ఉంటే అవి కూడా తీసుకొని వెళితే అక్కడ చెక్ చేసినప్పుడు 2 బాగానే ఉన్నాయండి అన్నాడు. రిపేర్ ఏమి లేదు, 2 బాగానే ఉన్నాయి. సరే, ఒకదానికి వైరు కావాల్సి వచ్చింది. ఆ వైరు ఇదిగో ఈ వైరు అనమాట. ఈ వైరు కొన్నాడు ఆయన. 650 రూపాయలు పెట్టి, ఆయన డబ్బులు పెట్టి ఆయనే కొన్నాడు. మళ్ళా నేనేమో ఈ 2 కవర్లు కొన్నాను నా డబ్బులతో. అవి 2 60 రూపాయలు అయింది. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే, ఎప్పటి నుంచో చెప్తున్నాడు, బల్లారాధనలో గ్లాసు జాగట్లేదు కదండి, ఈ గ్లాసులు కొనేసి చేద్దామని ఇవి ఒక 120, 150 పెట్టి ఈ కొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొన్న కరెంటు బిల్లుకి పుష్పమ్మ గారు, జాన్సమ్మ గారు 200 రూపాయలు ఇచ్చింది. ఇంకొక ఇదిగో స్వార్థలో వాడుకోండి, మీ పని కొరకు వాడుకోండి, కొత్త అమౌంట్ ఇస్తాను. ఎందుకని ఇట్లా చేస్తున్నారంటే, నేను నాకున్నది దేవునికి ఇస్తే, నాకున్న దానిలో నుండి దేవునికి ఇస్తే దేవుడు నాకు ఆశ్రయుడు, ఆయన నన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు మీ యొక్క ఆలోచన బట్టి దేవుడు ఆలయంలో పనికి మిమ్మల్ని ఏర్పాటు చేస్తాడు. నేను తొందరపడి ఏం చేశానంటే 7 గంటలకే ఇవాళ ప్రార్థన బిగించేసేసా. 7:30 అయింది అనుకున్నా. నేను చెప్తున్నాను వినండి, దానికి కూడా సంగతి అర్థమవుతుందండి. ఎందుకో మరి అసలు ఎందుకు చేశానో కూడా నాకైతే తెలీదు. నేను ఇంకా చీకటిగా ఉన్నందువల్ల రేత్రి ప్రార్థన అనుకున్నాను. రాత్రి ప్రార్థన 7 గంటలకేగా. అర్థమవుతుందండి. చాలా జాగ్రత్తగానండి. ఇది ఆదివారం కాదు, రేత్రి ప్రార్థన అనుకుని 5 నిమిషాలు ముందుండగానే ప్రారంభం చేసేసా. ఆమేన్, హల్లెలూయా. అక్కడికి అంత ముందుగా ప్రారంభం చేసిన లక్ష్మి నాకు కనపడలా, శిరీష కనపడింది. శిరీష పడమంటే శిరీష పడలా, లక్ష్మికి ఇచ్చింది. మళ్ళీ ప్రిస్కిల్లా ఎదర కూర్చొని కొంచెం మొహంలో మార్పు వచ్చేసింది. పాటలు వాళ్ళకే ఇస్తున్నాడు కానీ నాకు ఇట్లేదని. అప్పుడు నేను అనుకున్నా, నువ్వు మీ ఆయన ఏం చేయాలంటే అసలు మీరే ఆరాధన నడిపించాలి. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే మీ కొలతను బట్టి దేవుడు నీకు బాధ్యతను అప్పగిస్తాడు. నువ్వు పాడినా పాడకపోయినా
అసలు ఆరాధన అనేది తరుణ్ లాంటి వాళ్ళు, ఈ పిల్లలు చింటూ వీళ్ళు ఏం చేయాలంటే, నేను అది కృపమ్మ గారి దగ్గర కూర్చుంటే ఆరాధన ప్రారంభ ప్రార్థన వాళ్ళే చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మీరే ప్రారంభ ప్రార్థన చేసి పాటలు, ఇదిగో ఈయన పాడతాడు, ఈవిడ పాడుతుంది, ఈవిడ పాడుతుంది, అందరికి పాటలు ఇచ్చి అయ్యగారు వచ్చి ఇప్పుడు వాక్యం చెప్తారు అని చెప్తే నేను వచ్చి వాక్యం చెప్పి చేసేయాలి అంతే. వాక్యం అవగానే ఆమెనని పక్కన కూర్చుంటే మళ్ళీ ఈ పిల్లలే నడిపించాలి ఆరాధన అంతా, ప్రార్థన క్రమం అంతా కూడా. బండారగూడ నుంచి పరంజ్యోతి వచ్చాడు. ఆ పిల్లోడు ఊళ్ళో ఉంటే నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఇక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒప్పుకుంటే నీకు తగిన పనిని దేవుడిస్తాడు. పని చెప్పినోడు, పని ఇచ్చినోడు, పని చేయించుకున్నాడు జీతం ఇస్తాడా ఇవ్వడా? ఒకసారి గుడి ఉడితేనే ఆడికి ఏదో ఒక పాలలో పంచదారేసి బాగా కరగబెట్టి గట్టిగా అయినాక అది ఒక దాసి చేసినోడు కల్లా అంత పెడుతున్నాం మేము. పూతంతా గుడి ఉడిచి చేపలు ఎత్తేనే నీకు ఇంత స్వీట్ పెడుతున్నావే. అసలు దేవుని పని విస్తారంగా నువ్వు చేస్తే, నీకు చేతికి దొరికినంత అవకాశం దొరికినంత నువ్వు చేస్తే ఆయనే నీకు ఆశ్రయుడు. ఆమేన్, హల్లెలూయా. నీకు అసాధ్యమైనటువంటి పనిని ఆయన చేసి చూపించేటువంటి దేవుడు. ఇక్కడ దావీదుకి అయితే అసాధ్యమే, తన మందలకు కూడా అసాధ్యమే, ప్రాణాపాయమే, కానీ అది దేవునికి సాధ్యము. ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో, ఎవరు దీన్ని అవలంబిస్తారో, ఎవరు దీన్ని పాటిస్తారో, ఎవరు వారి వారి జీవితాల్లో బ్రతుకుల్లో వారి పాడి పంట పైరు పశువులు వారి బిడ్డలు వారి చదువులు వారికి ఉన్నటువంటి సమస్తంలో ఇది నిజమని చేస్తాడు దేవుడు అని నమ్ముతారో, ప్రియదరు బిడ్డలారా, వారందరి విషయంలో ఆయన ఈ విధమైనటువంటి అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియదరు బిడ్డలారా, దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడంటే ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దావీదుని దేవుడు ఎక్కించాడు. ఆమేన్, అందరే కింద కిందే కొరుక్కున్నాకులే, మళ్ళా రేపు కొరుక్కుంటున్నాయి. ఇవి అట్లా కాదు, చక్కగా మేలైనటువంటి ఆహారం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని దావీదు ప్రార్థన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతంగా ఆ దావీదు ఆశను నెరవేర్చాడు. ఆమేన్. ఎవరైతే నిజముగా ఆయన నాకు ఆశ్రయుడు, సహాయకుడు, ఆయన చేయగలడని నమ్ముతారో, దేవుని బిడ్డలారా, వారికి ఉన్నటువంటి దాన్ని దేవునికి సమర్పించుకుంటారో, ఇచ్చేసుకుంటారో, వారి విషయంలో దేవుడు తప్పక ఈ విధమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు దేవుడు తప్పక చేస్తాడు. చెయ్యటమే కాదు, ఒకటి అడిగితే రెండు చేస్తాడు దేవుడు. ఆమేన్. దావీదు జీవితంలో చేశాడా లేదా? దేవుడు ఏం చేశాడంటే ఆ ఎత్తైన కొండపైకి దావీదు ఎక్కేటట్లుగా చేశాడు, తన మందలు ఎక్కేటట్లుగా చేశాడు. మరలా ఏం చేశాడంటే దావీదు ఎన్నటికి ఎప్పటికీ తన జీవితంలో ఏంటంటే ఆయన ఆలోచన చేయనటువంటి, ఎప్పటికి కూడా
అధిరోహించలేనటువంటి ఇంకొక ఎత్తైనటువంటి కొండపైకి దావీదుని దేవుడు ఎక్కించాడు. ఏంటా కొండ? ఏంటయ్యా కొండ అంటే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి ఆ రాజ్య సింహాసనం. ఆమేన్. గొర్రెలు కాసుకున్నాడు ఎక్కడ? ఇశ్రాయేలీలను పరిపాలించే రాజు ఎక్కడ? ఎప్పుడన్నా అనుకుంటాడండి? ఎవరైనా అనుకుంటారా? అనుకోరు, ఎవరు కూడా అనుకోరు. కానీ దావీదు విషయమై దేవుడు దీన్ని నిజం చేశాడు. అమెరికాకి ఒక అధ్యక్షుడు ఉన్నాడు, అబ్రహాం లింకన్. ఆయన ముఖమే బెజ్జాలు ముఖం అంట. ఆ పండు అంత ఉన్నప్పుడు గుళ్ళో కూర్చున్నాడంట ఆయన. వాళ్ళ అమ్మ అమ్మటే అక్కడ పాస్టర్ గారు అన్నాడంట, ఈ పిల్లోడు అమెరికాకి అధ్యక్షుడు అవుతాడమ్మా అన్నాడంట వాళ్ళ అమ్మతోటి. ఆమె పాస్టర్ గారు అన్నాడంట. అంటే ఈయన అది పట్టుకున్నాడు, పెరిగాడు, పెద్ద అయ్యాడు. 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరం చూశాడు. అసలే బక్కలు మొహండి నేనే అధ్యక్షుడు అవుతాడని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన అనుకోలేదు. పాస్టర్ గారు చెప్పాడు. పాస్టర్ గారు చెప్తే దేవుడు చెప్పిన మాట ఇది నెరవేరుతుందని చెప్పి 1 సారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు పోటీ చేశాడో చివరికి ఆ బక్కల మొహోడే అమెరికాకి అధ్యక్షుడు అయిపోయాడు. ఆమేన్. దేవునికి అసాధ్యమైనటువంటిది లేనే లేదు. ఇక్కడ దావీదుని ఇశ్రాయేలీలను పరిపాలించేటువంటి ఆ ఎత్తైనటువంటి ఆ సింహాసనం అనబడినటువంటి ఎత్తైన కొండపై కూడా దేవుడు దావీదుని ఎక్కించారు. మనము నిజముగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసము చేత, నమ్మిక చేత దేవుని ఎడల ప్రార్థించేటువంటి వారముగా, అడిగే వారముగా మనం ఉంటే దేవుడు ఒకటి కాదండి, ఒకటి అడిగితే దాన్ని ఇస్తాడు, ఇంకొక దాన్ని కూడా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దావీదుకి ఇచ్చేసాడు అట్లా. ఆమేన్. సింహాసనం ఎక్కాడు, 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అనేక మంది భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంపద ఉంది, వెండి బంగారము ఇనుము ఇత్తడి రాగి. దావీదు యెరూషలేము దేవాలయ నిర్మాణానికి సుమారు 22 లక్షల కేజీల బంగారం ఇచ్చేసాడంట. ఆమె ఎంతండి? మన చందా వేస్తామే, ఇట్లా కొద్దిగా తెచ్చేస్తాం చూసారా, అట్లా ఆ కొద్దిగా మనం వేసినట్లుగా 22 లక్షల కేజీల బంగారం యెరూషలేము దేవాలయ నిర్మాణానికి దావీదు ఇచ్చేసాడంట. ఎవరైనా ఒకప్పుడు గొర్రెల కాపరి, గొర్రెలు కాచుకున్నాడు. ఆమేన్. ఎక్కడిది ఇదంతా? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దావీదు అడిగాడు. ఎందుకు అడిగాడంటే, ప్రియమైన పిల్లరా, దావీదు దేవుని పట్ల బహు ఎక్కువైనటువంటి విశ్వాసము, నమ్మిక కలిగినటువంటి భక్తుడు. ఆమేన్. నేను ఇస్తే దేవుడు నాకు మరలా ఇస్తాడు. ఇచ్చేటువంటి దేవుడు, ఇచ్చినటువంటి దేవుడు నాకు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే నేను సింహాన్ని చీల్చివేయటానికి శక్తినిచ్చినటువంటి దేవుడు, బలాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఎలుగుబంటి వస్తే దాన్ని కూడా చీల్చివేయడానికి బలం ఇచ్చిన, శక్తి ఇచ్చినటువంటి దేవుడు. ఈ కొండ ఎందుకు ఎక్కించలేడు అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తే ఆ కొండ ఈ కొండ 2 కొండలు ఎక్కించేశాడు దావీదుని దేవుడు.
ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను ప్రార్థన చేసి ఒకటి అడిగితే దేవుడు రెండు ఇచ్చాడని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క వెండి, బంగారం, సంతానం, భార్యలు, రాజ్యం, ఆ సైన్యం, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ దావీదు అనుభవించేసి చివరిగా ఒక మాట చెబుతా ఉన్నాడు ఇక దావీదు. చూడండి, అదే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచన భాగం నుండి చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఆమెన్. ఒక వరం అన్నాడా, 2, 3 అన్నాడా? ఒక్కటే. యెహోవా యొద్ద నేను ఒక్క వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నానని చెప్పి చెప్తా ఉన్నాడు. చూడండి, ఏమి వెతుకుతున్నాడు అడిగినా, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఒక్కటి అడిగాడు, 3 పొందుకుంటానని చూస్తున్నాడు ఇక్కడ. ఇక మేతలు పోయినాయి, గొర్రెల మేత పోయింది. గొర్రెల మేత అడగట్లేక, రాజ్య సింహాసనం కూడా అడగట్లా, బంగారం అడగట్లా, వెండి అడగట్లా, శత్రువుల యొక్క ప్రాణాలు అడగట్లా, తన సుఖం అడగట్లా. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సుఖాన్ని అడుగుతున్నాడు. ఏంటంటే ఈ రాజ్యము, వెండి, బంగారం, భార్య, పిల్లలు, వీటన్నిటి వలన ఆయనకి ప్రియ దేవుని బిడ్డలారా సంతోషం చాలా. ఎక్కడుందని అడుగుతా ఉన్నాడు. ఇదిగో చూడండి, ఆయన ప్రసన్నతను చూచుట్లోనే నిజమైనటువంటి ఆనందం ఉంది. ఆయన ప్రసన్నతను చూడాలి. ప్రసన్నత అంటే ఏంటి? నిన్న రాయలమ్మ గారి ఊరు నుంచి వచ్చింది. చాలా రోజులు అయిపోయింది, వెళ్ళి రావట్లేదు అనుకున్నాం. ఎట్టగొట్ట పాపం వచ్చింది. నిన్న రాగానే ఆ మొహం చూశానన్నమాట. ప్రసన్నత అంటే ముఖం దగ్గర ఉండి చూడటం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటాడంటే, ఆయన ప్రసన్నతను నేను చూడాలని అంటా ఉన్నాడు. దేవుని యొక్క మొహం చూస్తే మనిషికి ఏం జరుగుద్ది? ఏం జరుగుద్దండి? ఎట్లా జరుగుద్ది? మంచి ఏంటండి? చూడండి, ఇంకా మనం పరిశీలన చేస్తే అదే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 16వ వచన భాగాన్ని మనం చదివితే, చదవండి ఒకసారి. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. ప్రసన్నత అంటే ఏంటి? మనుషుని యొక్క, వేరొకని యొక్క ముఖ కాంతిని, ముఖాన్ని దగ్గరగా చూచుటయే అదే ప్రసన్నం అన్నారు. అయ్యా మమ్మల్ని ప్రసన్నం చేసుకో అంటారు. అంటే ఏంటంటే దాన్నే మళ్ళీ కొంచెం వాడుక భాషలో, అయ్యా నీ ముఖం కొంచెం చూపి అయ్యా. ఇవన్నీ దేని కిందకు వస్తాయి? దేని కిందకు వస్తాయి అంటే ప్రసన్నత అనే మాట క్రిందకే వస్తాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నీ ముఖ కాంతిని ఏంటంటే నా మీద ప్రకాశింపజేయము. మరలా 67వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడు? చదవండి ఒకసారి. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే ఆయన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఏమిటి?
ఈ ముఖ కాంతి మరలా చదవండి 80వ అధ్యాయము 3వ వచన భాగం. 80వ అధ్యాయము 3వ వచనం. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. ఆమేన్. మేము ఏంటంటే రక్షణ నొందినట్లు. మరలా 7వ వచనం 2వ మాట, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయు. మరలా 19వ వచనం 2వ మాట చదవండి. మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. హల్లెలూయా. ఎన్నిసార్లు రాశాడండి ఈ మాటలు దావీదు. ఆమేన్. నీ ముఖ కాంతిని ఏంటండి? నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయా. ఎన్నిసార్లు రాశాడు. ఎంత ప్రత్యేకమైన పరమసత్యం ఈ మాటలో దాగుందంటే చూడండి. అదే కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. గట్టి చప్పులు కొట్ట ఒకసారి. ఆమేన్. ఆయన ప్రసన్నతను చూడాలి. యెహోవా ప్రసన్నతను నేను చూడాలని దావీదు ఎందుకంటున్నాడంటే, దేవుని ముఖాన్ని ఏ మనుషుడైతే చూస్తాడో, దేవుని బిడ్డలారా, ఆయన ముఖ కాంతిలోనంట మనుషుల యొక్క రహస్య పాపాలు. ఇప్పుడు ఆ పిల్లోడున్నాడు, అడు తిరుగుతున్నాడు, ఇడు తిరుగుతున్నాడు, అవి చేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు. వాడికి కూడా దొంగ బుద్ధి ఉంటుంది. అవటానికి చిన్నపిల్లోడిగా దొంగ బుద్ధి ఉంటుందా ఉండదా? ఉంటుంది. స్వప్నాది బుద్ధి ఉంటుంది. సహస్రం వచ్చాడు, బండి టంటుకుందంటే ఊరుకోడు. సహస్రం వచ్చి ఆడి బండి టంటుకుంటే ఊరుకోడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆడు బండి తీసుకెళ్ళి లోపల పెడతాడు. ఆడిని నా బండి వెనకమాల ఎక్కించుకుంటే ఎవరన్నా పిల్లలు ఇంకోళ్ళు ఎక్కితే ఇటు దిగేస్తాడు. ఆడు దిగిందాక ఏడు చేస్తాడు. ఎంత సుప్పునాతి బుద్ధి, ఎంత దొంగ బుద్ధి. మనుషులకు ఒకసారి ఆలోచన చేయండి. ఈ వయసులో చేసిన దొంగ పనులు పెద్ద అయినా గుర్తుంటాయా? అమ్మ గుర్తుంటాయా? ఉండవు. మరి ఎట్లా పాపాలు ఒప్పుకునేది? అది కూడా పాపమే కదా. ఎట్లా ఒప్పుకునేది? ఎట్లా ఒప్పుకోవాలి? ఎట్లా ఒక మనుషుడు ఒప్పుకుంటాడంటే, దేవుని ముఖ కాంతి ఒక మనుషుని మీద ప్రకాశించినప్పుడు ఆ ముఖ కాంతిలో ఈ మానవ మాత్రమైనటువంటి మన రహస్య పాపాలు ఏవైతే ఉన్నాయో, మర్చిపోయినటువంటి పాపాలు, అవన్నీ కూడా ఆయన ముఖ కాంతిలో కనపడతాయట. ఆమేన్. చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ కూడా వరుసనే చక్కగా కనపడతాయంట. ఎట్లాగే ఒక ఆయన ఏం చేశాడంటే, ఎక్కడ కనపడి అంటే, యేసు ప్రభు దగ్గరికి విచారణలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారు. తీసుకొచ్చి మరీ రెట్టించి అడుగుతున్నారు. సరే యేసు ప్రభు చెప్పింది, మీలో పాపం లేని వాళ్ళు ఎవరో రాయి ముందుగా వేయండి అన్నారు. అందరూ వదిలేశారు. ఏంటండి, వీళ్ళు ముందుగా అడిగేటప్పుడు ఈయన నేల మీద వంగి ఏమేమో రాసుకుంటా ఉండేనని ఉంది అక్కడ. ఒక ఆయన అంట రాయి పట్టుకొని గబగబా వెళ్తున్నాడంట. దేనికి? ఆ మీద రాయిటాకి. ఏంటి వెళ్తున్నావు అంటే, నేను ఏ పాపం చేయలేదండి, నాకు తెలిసి అని అన్నాడంట. అందుకని నేను రాయేసి కొడతానన్నాడంట. సరే ఇటు రాయి అని చెప్పి ఇక్కడ చూడమంటే యేసు ప్రభు వారు వంగి నేల మీద ఏమేమో రాసిన చోట ఈయన చిన్న పిల్లడు అప్పుడు ఇది తప్పుడు చేసిన పాపాలన్నీ, దొంగతనాలన్నీ, బలపాల దొంగతనాలు, పిన్నుల దొంగతనాలు ఏదైతే స్కూల్లో చేశాడో, పక్కన పిల్లల దగ్గర పప్పలు నేను కూడా లాగేసుకున్న చిన్నపిల్లడు అప్పుడు ఒకసారి. ఇవన్నీ కనపడుతున్నాయంట. ఏంటండి, ఇవన్నీ కనపడితే నోరు మూసుకొని రాయి అక్కడ పారేసి మెదలకుండా వెళ్ళిపోయాడంట. ఆ మనిషి ఆత్మీయముగా తెలివైనటువంటి వాడైతే తన పాపాలు ఒప్పుకొని వాటి నుంచి విడుదల పొందుతాడు. అందుకని దావీదు ఏమంటాడంటే,
నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపజేయి. నీ ప్రసన్నతను నేను చూడాలి. ఆమేన్. ఎంత గొప్ప ఆలోచన అండి దావీదుది. ఆమేన్. నీ ప్రసన్నతను చూచుటకును, నీ ఆలయంలో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని ఉపకారములు దేవుడు దావీదుకి చేస్తే ఇక చివరిగా అంటా ఉన్నాడు. మంచం ఎక్కేసాడు. ఏంటంటే చివరిగా తన ప్రాణంతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని, ఉపకారం కాదు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో. నీవు చేసిన ఉపకారములతో నీవు చేసిన ఉపకారములతో నా హృదయమర్పింతును. హల్లెలూయా. నీ హృదయాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. హృదయమే కదా అని శరీరంతో ఏ తప్పు పని పడితే అది చేసేవరకు ఇదే నీ హృదయం మీద పడుతుంది, ఆత్మ మీద పడిపోతుంది అంతే. నువ్వు శరీరంతో చేసిన పాపాన్ని బట్టే ఆత్మకి తీర్పు రేపు. ఆమేన్, హల్లెలూయా. అలా కాదు, మనమంతా కూడా పాపులమే, రక్షణ పొందాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. నిన్నటి రాత్రి కొమ్మూరులో కోట ఉంది, రమ్మంటే వెళ్ళాం. ఒక్కరోజుకే సుమారు ఒక 7-8 లక్షలు ఖర్చు పెట్టుంటారు. ఒక్క రాత్రే. సిరిల్ కన్నా అనే పేరు కలిగినటువంటి సేవకుని అక్కడికి పిలిచారు. పెద్ద పెద్ద స్టేజీలు, తివాసీలు, మొత్తం మంచి మంచి గాయకులు. ఏం గాయకులు అండి అమ్మా, నేను ఎందుకు పనికి వస్తాను, ఎందుకు పనికిరాను వాళ్ళ ముందు. దిగదూడి సాపడం మారేసి చేయటం. లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఒక ఆయన అడిగాడంట, అయ్యారు ఎందుకండి ఇంత ఖర్చు పెడుతున్నారు మీకు అన్న. అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, ఒక్క రేత్రే కదండి, ఒక్క పూటే కదండి, 2 లక్షలు ఎందుకండి ఖర్చు అని అంటే, నీ కోసమే అన్నాడు. ఆమేన్, వింటున్నావా? నీ కోసమే, మీ ఆయన కోసమే. ఎందుకనంటే నీలో, మీ ఆయనలో, ఇంకెవరైతే రక్షణ పొందుకోలేదో వారిలో ఏముంది? ఏముందమ్మా? దేవుని ఆత్మ ఉంది. అని దేవుడు ఊగాడు. ఆత్మ ఒకానొక దినాన నిత్య నరకంలో, ఆ నిత్య నరకాగ్నిలో కాలిపోవటం దేవునికి ఇష్టం లేక సేవకులను ప్రేరేపించి, ఆమేన్, రేపు 4వ తారీఖున ఉంది ఇక్కడ మనకి. ఎక్కడ ఈ డబ్బులు?
ఎక్కడి అండి? అయ్యగారే. అయ్యగారు బతుకంతా ఏం చేశాడు? అయ్యగారు దేవుడికి ఇచ్చేశాడు. ఏదన్నా ఒక రూపాయి దొరికిందా? దేవుడికే, దేవుని పనికే. ఆమేన్, హల్లెలూయా. దేనికోసం? నీలో ఉన్నటువంటి ఆత్మ దేవునిది, అది నిత్య నరకంలో కాలిపోకూడదు. అది దేవునికి ఇష్టం లేక దేవుడు అనేక మంది సేవకులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారిని, మంచి మంచి భక్తులైనటువంటి వారిని లేపి వాళ్ళ మెడలోంచి వాళ్ళ బ్రతుకులు ఏం చేశాడండి దేవుడు? లాగేసుకొని. ఆమేన్. మేము కూడా ఏదో డ్యూటీకి వెళ్తే రోజుకి 1000 రూపాయలు సంపాదించవచ్చు. ఎందుకయ్యా అంటే నీ కొరకే, నీలో ఉన్నటువంటి ఆత్మ రక్షింపబడుట కొరకే. ఊరికే ఎక్కువై కాదు, పని పాట లేక కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకయ్యా అంటే నీలో ఒక ఆత్మ ఉంది. అది ఎవరిదంటే దేవునిది. ఏ దేవుడైతే నీకు ప్రకటింపబడుతూ ఉన్నాడో ఆ దేవుని ఆత్మదే. ఆయన నీలో పెట్టాడు దాన్ని, నీ కూతురులో పెట్టాడు, నీ కొడుకులో పెట్టాడు, నీ మనవడు, నీ ముందు మనవరాలు, నీ తండ్రి, నీ తల్లి, నీ తాత, ముత్తాత ఎవరు కూడా ఈ శరీరం కాదు. కానీ ఒకానొక దినాన ఆ ఆత్మ నిత్య నరకాగ్నిలో కాలిపోతా ఉంది. అది రక్షింపబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఖర్చులు పెడతా ఉన్నారయ్యా? ఎందుకు మైకాలు పెడుతున్నారయ్యా? ఎందుకు గత అవతాలకి దేవుడు మాట వినపడేటట్టు చేస్తున్నారయ్యా అని అంటే నీకోసమే, నీకోసమే, నీకోసమే. ఆమేన్. ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. హల్లెలూయా. ఇది ఎవరి ప్రణాళిక, ఎవరి యొక్క ప్లాన్ అంటే నాది కాదు, నా పైన అధికారులది కాదు, ఇది దేవునిది. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ బెల్ట్ మొత్తంలో ఎవరిని నువ్వు వ్యతిరేకించినా దేవుణ్ణి వ్యతిరేకించినట్లే. ఎవరిని నువ్వు ధిక్కరించినా, ఎవరిని నువ్వు త్రోసివేసినా, ఏ పని నిర్లక్ష్యం చేసినా దేవుని పనిని నీవు నిర్లక్ష్యము చేసినట్లే, అలక్ష్యము చేసినట్లే. అందరూ కూడా రక్షింపబడాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి శరీరధారిగా పంపించాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ జీవించడం, 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజ్యస్వార్తను ప్రకటించడం, శిలువ శ్రమకు అప్పగింపబడి, శ్రమపడి, మరణించి, సమాధి చేయబడి, మరణాన్ని సమాధిని జయించి సజీవుడై తిరిగి లేవటం. ఎందుకయ్యా అంటే మన శిరీష రక్షణ పొందుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఎంత ధన్యులు అండి మనం. 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక ఆత్మను రక్షించగలిగాం. ఆమేన్, హల్లెలూయా. అలాగే అందరూ రక్షింపబడాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. శిలువ శ్రమకు అప్పగింపబడ్డాడు, శ్రమ పడ్డాడు, మరణించాడు. ఆయన సమాధి చేయబడి, మరణాన్ని సమాధిని జయించి సజీవుడై ఆయన తిరిగి లేచాడు. అట్టి కృపను, అట్టి ప్రేమను తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ నిండుగా మెండుగా దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. 4వ తారీఖు ఎవరు కూడా